ఈరోజు మీడియాలో వస్తున్న ఒక ఆడియో క్లిప్ గురించి కొన్ని విషయాలు స్పష్టంగా మీకు చెప్పవలసిన అవసరం ఉంది. నేనేంటో, నా వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు. ఈ రాజమండ్రి ప్రజలందరికీ కూడా. నేను అందరినీ కూడా ఏ విధంగా ట్రీట్ చేస్తాను, ఏ విధంగా ఆదరిస్తాను, ఏ విధంగా సపోర్ట్ ఇస్తాను, పేదవాళ్ళని ఏ విధంగా చూస్తాను అన్నది ఈ రాజమండ్రి ప్రజలందరికీ కూడా నా గురించి బాగా తెలుసు. అలాగే మీకు కూడా నేనేంటో కూడా మీకు బాగా తెలుసు ప్రెస్ వారికి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఏదో ఒక కుటుంబాన్ని కాపాడాలని నేను ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తర్వాత కృష్ణా, ఈ 3 జిల్లాలకి నేను గౌరవాధ్యక్షుడిగా మా కులానికి ఉంటున్నాను. వాళ్ళు ఇక్కడ కులాలు మతాలు కాదు, వాళ్ళు ఏ సమస్య వచ్చినా సరే నా దగ్గరికే వస్తారు. నా దగ్గరికి వచ్చి మాకు ఈ సమస్య ఉందండి, కొద్దిగా చెయ్యండి అంటారు. సంవత్సరన్నర, సుమారు 2 సంవత్సరాల కిందట శ్రీదేవి అన్న అమ్మాయి వాళ్ళ మామయ్య నా దగ్గరికి వచ్చారు. మాకు కొన్ని సమస్యలు ఉన్నాయండి, అవి మీరు చెయ్యాలండి, మాకు అన్యాయంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి అని చెప్పారు. చెప్తే అప్పుడు మా ధర్మం ఏంటంటే, ఏం జరిగిందనేది నేను ఒక్కడనే మాట్లాడను, ఎప్పుడు కూడా అందరిలో కూర్చోబెట్టి మాట్లాడతాను. మన ఏదంటే బాబు వేసే మా హోటల్లో కూర్చోబెట్టి ఎవరు వస్తారో రండి, మీ వైపున ఎవరు వస్తారో వాళ్ళ వైపున ఎవరు వస్తారో, ఇద్దరూ కూడా వేలమల కమ్యూనిటీకి చెందిన వాళ్ళే, తప్పితే ఒక జాన్ అనే వ్యక్తి తప్ప. అయితే ఓకే, మనం హోటల్లో పెట్టి అంతా ఆ అమ్మాయిని వివరంగా చెప్పమన్నా. ఆ అమ్మాయి మధ్యలో కూర్చొని అంతా వివరంగా చెప్తూ బోరుమని ఏడిసి నా కుటుంబాన్ని పాడు చేయడానికి చూస్తున్నారండి, ఈ విధంగా చేయడం ధర్మంగా ఉందా అని మొత్తం చెప్పింది. ఆ సంభాషణ విషయంలో మన దొండపాటి సత్యంబాబు కూడా ఉన్నాడు. అతను ఈ అమ్మాయిని, శ్రీదేవిని, హస్బెండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, అతన్ని ఓ పక్కకు తీసుకెళ్ళి ఏంటి అని అంటే, ఆ రోజున మరి ఈ రోజు ఏం చెప్తున్నాడో తెలియదు, కానీ ఆ రోజున ఏం చెప్పాడంటే, మాకు ఏమీ లేదండి, ఇది కొంచెం కూర్చోబెట్టి చేసేస్తే నా భార్య నేను ఏలుకుంటాను అని చెప్పాడు. అంతలా చెప్పిన వ్యక్తిని చేత ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇప్పుడు కావాలంటే దొండపాటి సత్యంబాబు ఉన్నాడు, అతను చెప్తాడు, ఈవేళ తప్పుదో పట్టించి అతని చేత కూడా తప్పు చెప్పిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఆ రోజున వచ్చినటువంటి సంభాషణలో అందరూ బాగున్నారు, ఏదో మాట్లాడి ఎవరి మట్టుకాళ్ళే మా హోటల్లో భోజనం చేసేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అదంతా మారిపోయింది. ఆ విధంగా వక్రీకరించి చేయడానికి కారణం ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు. చేసుకునేవాడిని, నాకేం భయం లేదు. ఒకనాడు చెప్పు తీసుకొని కొడతాను అన్నప్పుడే నేను జడవలేదు. తర్వాత అతనికి తగిన గుణపాఠం చెప్పారు ఎలక్షన్లో. అందు గురించి నేను చెప్పేది ఏంటంటే, రాజకీయం అని అంటే మనం హుందాగా ఉండాలి. నా గురించి మీ అందరికీ తెలుసు. ఇన్నేళ్లుగా నేను రాజకీయం చేస్తున్నానంటే ఏ ఒక్కరిని, ఏ నాయకుడిని, ఏ ప్రెస్ సోదరుల్ని కూడా నేను వివరణగా చెప్తానే తప్ప ఎప్పుడూ వాళ్ళని దోషణలు చేయను. నేను
మీ అందరికీ తెలుసు. ఎప్పుడు దూషించిన వాళ్ళని. అలాంటిది నేనేదో తిట్టేసాను, బూతులు తిట్టాను అని చెప్తే ఎవరు నమ్ముతారు? అదే మీ సోదరులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, దేనికి మనం రాజకీయం చేస్తున్నదే మనం ఈ రాజమండ్రిలో మనం మన న్యాయంగా ఏం చేసి ప్రజలకి మంచి చేస్తాం అనే విషయాన్ని ఆలోచించాలి తప్ప, మనం ఎవరిని దూషిందాం, ఎవరిని ఆరోపణలు చేసి బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే మాత్రం అది సాగదు. మా దగ్గర సాగనివ్వను. ఎందుకంటే నేను ఎవరికి మాట పడే విధంగా నేను ప్రవర్తించను. చెప్పానంటే చేస్తాను. అంతే తప్ప దాని మీద వ్యతిరేకంగా వచ్చే విధానంగా ఏనాడు నేను మాట్లాడను. దాన్ని వాళ్ళు తెలుసు. ఎవరో ఆవిడ అంటే మా ఆవిడ పేరు చంద్రకళ. ఆవిడకి తెలుసు నేను ఎలాంటి వాడినో. వాళ్ళ అబ్బాయికి తెలుసు. అందరికీ తెలిసి అందరూ కూడా నేను ఆ రోజు చెప్పాను, బాబు మన ఈ ఎవరో ఎస్ఐ బాబు నువ్వు ఏంటి నీ ఉద్దేశం అంటే, సత్యం బాబు అతన్ని దూరంగా తీసిపోయి దేనికయ్యా ఇలా కుటుంబాలు పాడు చేసుకోవడం అని అంటే, నేనేమి ఆ ఉద్దేశంలో లేనండి అని చెప్పాను. ఈవేళ నన్ను అలా తిట్టాడు ఇలా తిట్టాడు అని అంటే భగవంతుడికే వదిలేస్తామని నా అంతరాత్మ తెలుసు, నేను అలాంటి పనులు చేయనని. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, సంభాషణలో వచ్చిన విషయాల్ని ఎడిట్ చేసి ఆ విషయాన్ని మార్చి మత విద్వేషాలు కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ వైసీపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మాతోటి ఏ విధంగా కూడా ఢీక్కోలేక ఈ భరత్తో ఏదో తప్పుడు వ్యవహారాలు తప్పుడు సంభాషణలు తయారు చేసి వాళ్ళని ప్రజల్లోకి పెట్టి ఏదో చెడ్డ చేయాలనుకుంటే, నేను పేరు చెప్పను, ఒక ఎస్సీ లీడరే, పెద్ద లీడర్, ఆయన ఏమన్నాడంటే, ఏంటి అప్పారావు మీరు అంత హుందాగా ఉంటారు, ఈ మాటలు మేము చెప్పినవి చూస్తుంటే మాకు నమ్మబుద్ధి అయ్యట్లేదు, ఎంతవరకు సమంజసం వాళ్ళు చెప్పే మాటలు, ఏంటి అవి కరెక్టా అన్నాడు. అది మీకే వదిలేసానండి, అవి నేను కరెక్టా కాదా అని నేను చెప్పలేను అని నేను వదిలేసాను ఆ రోజే. అందు గురించి నాకు దళితుల గురించి ఎప్పుడు కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడను. ఏదైనా వస్తే మీ ప్రెస్ వారికి అందరికీ తెలుసు, దళితులకి ఏ పథకం వచ్చినా అందరి నాయకుల కన్నా నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అత్యధికంగా తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. మీకు తెలుసు, ఈ వెహికల్స్ ఇచ్చినప్పుడు నేను ఎస్సీ కార్పొరేషన్ నేను అందరికీ ఒక వెహికల్ 2 వెహికల్స్ ఇస్తుంటే నేను 4 వెహికల్స్ తీసుకొచ్చి ఆ 4 వెహికల్స్ 4 ఏరియాల్లో పంచాను. ఆ పంచినప్పుడు అందులో మా స్వార్థం ఏమీ లేదు, ఆ విధంగా చేశాను. అలాగే లోన్లు ఉన్నా అవి కూడా నేను న్యాయబద్ధంగానే తీసుకొచ్చి వాటిని పంచేవాడిని. దేనికి మనం రాజకీయంలో ఉన్నదే తప్పుడు సమాచారాలు ఇచ్చి తప్పుడు ఆర్గ్యుమెంట్స్ చేస్తే ప్రజలు నమ్మేస్తారా? ఈవేళ ఏ ఒక్కరు కూడా ఏంటి అప్పారావు ఇలా చేశారు, మీరు ఇలాగయ్యింది ఏంటి అని అడగట్లేదు నన్ను. ఎందుకు? వాళ్ళకి నా క్యారెక్టర్ మీద నా మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ నమ్మకాన్ని నా జీవితంలో ఎప్పుడూ పోగొట్టుకోను. ఎవరో కావాలని ఎందుకు పేర్లు మీకు తెలుసు ఇలా చేసి నన్ను అప్రతిష్ట పాలు చేయాలనుకుంటున్నారు, కానీ వాళ్ళ తరం కాదు. నేను చెప్తున్నాను, నేను చెప్పానంటే చెప్పింది జరుగుద్ది. తర్వాత